భారతీయ సంస్కృతిలో భక్తి, బలం, ధైర్యం, వినయం అన్నీ ఒకే రూపంలో కలిసిన మహానుభావుడు హనుమంతుడు. రామాయణంలో ఆయన కేవలం వానర యోధుడు కాదు, ఒక ఆధ్యాత్మిక గురువు. ఆయన రూపంలోని ప్రతి అవయవం మన జీవితానికి ఒక గొప్ప సందేశాన్నిస్తుంది. మనం గమనించకపోయినా హనుమంతుడి స్వరూపం ఒక జీవన తత్వశాస్త్రం లాంటిది. హనుమంతుడి వానరముఖం మనకు మొదట కనిపించే లక్షణం. కోతి ఎప్పుడూ చంచలంగా ఉంటుంది. అదేవిధంగా మన మనసు కూడా ఎప్పుడూ ఒకచోట నిలబడదు. కాని హనుమంతుడు తన మనస్సును పూర్తిగా నియంత్రణలో పెట్టుకున్నాడు. అందుకే ఆయన రూపం మనకు చెబుతోంది, మనస్సుని జయించినవాడే నిజమైన విజేత. ఆయన బలమైన శరీరం కేవలం శక్తికి కాదు, సేవాభావానికి ప్రతీక. ఆయన తన బలాన్ని ఎప్పుడూ స్వార్థం కోసం ఉపయోగించలేదు. ఎల్లప్పుడూ ధర్మం కోసం, సత్యం కోసం, ముఖ్యంగా రామసేవ కోసం వినియోగించాడు. ఇది మనకు నేర్పేది, నిజమైన శక్తి ఇతరులను రక్షించడంలో ఉండాలి, గర్వంలో కాదు. హనుమంతుడి పొడవైన తోక జీవశక్తికి సంకేతం. లంకను దహనం చేసినప్పుడు ఆ అగ్ని కేవలం నగరాన్ని కాల్చలేదు, అది అజ్ఞానం, అధర్మం, అహంకారాన్ని నశింపజేసిన జ్ఞానాగ్ని. మనలోని చెడు ఆలోచనలను, చెడు లక్షణాలను కాల్చివేయమనే బోధ ఇది. ఆయన చేతిలో ఉండే గద ధర్మరక్షణకు ప్రతీక. అది శక్తి, న్యాయం, బాధ్యతను సూచిస్తుంది. శక్తి ఉన్నవారు బలహీనులను కాపాడాలి, సత్యాన్ని నిలబెట్టాలి అనే సందేశాన్ని అది మనకందిస్తోంది. శక్తి బాధ్యతతో కలిసినప్పుడే అది పవిత్రమవుతుంది. హనుమంతుడి జీవితంలో అత్యంత భావోద్వేగమైన దృశ్యం ఆయన తన ఛాతీని చీల్చి చూపించడం. అందులో సీత మరియు రాముడు కనిపిస్తారు. ఇది భక్తి యొక్క పరాకాష్ఠ. దేవుడెక్కడో బయట కాకుండా మన హృదయంలో ఉండాలి అని ఇది సూచిస్తుంది. నిజమైన భక్తి అంటే దేవుణ్ణి మన ప్రాణాల్లో నిలబెట్టుకోవడం. అంతటి అపార శక్తి ఉన్నప్పటికీ హనుమంతుడు ఎప్పుడూ వినయంతో చేతులు జోడించి సేవకుడిలా నిలబడతాడు. నేను రాముడి దాసుడిని అని చెప్పుకుంటాడు. ఇదే మనకు చెబుతోంది, వినయమే నిజమైన మహత్తు. అహంకారం లేకుండా జీవించడం గొప్ప లక్షణం. ఇలా చూస్తే హనుమంతుడి సంపూర్ణ స్వరూపం మనకు ఒక గొప్ప జీవన పాఠం. మనసుపై నియంత్రణ, శక్తిలో సేవ, ధర్మానికి అంకితభావం, హృదయంలో భక్తి, జీవితంలో వినయం ఇవన్నీ కలిసినప్పుడే మనిషి పరిపూర్ణుడవుతాడు. అందుకే హనుమంతుడు దేవుడు మాత్రమే కాదు, మనం అనుసరించాల్సిన ఆదర్శం. జై శ్రీరామ్.